హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అరటికాయ రైస్ అండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. అరటికాయనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికేటట్టు తీసుకోవాలి. ఈలోపు మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మళ్ళీ ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఒక గిన్నె ఏదైనా పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు రెండైతే నేను బిర్యానీ ఆకులు 2 వేస్తున్నానండి. అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా మిరియాలు అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మసాలాలన్నీ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి, జీలకర్ర. ఇప్పుడు 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా వేయించుకోవాలి. మనం అరటికాయని తొక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు వేసుకుని బాగా వేయించుకోవాలి. మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. బాగా చిన్నగా అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఇంకా రుచికి సరిపడా సాల్టు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుందండి. ఘాట్ అన్నది, కారం అన్నది ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకున్నాక కలుపుకోవాలి. పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే వేయించుకున్నాం కదా. ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన అరటికాయ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారండి. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ విధంగా మొత్తం కూడా రైస్ని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన అరటికాయ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లో ఇట్లా వేసుకుని కొత్తిమీర, ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా అయితే టేస్టీగా అయితే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేస్తారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.